జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి. ఈ 2025 ఉగాది ప్రారంభం నుంచి కూడా 2050 సంవత్సరం మధ్యకాలంలో వీరు మాత్రం ప్రపంచంలోనే అత్యంత ఆనందభరితమైనటువంటి జీవితంతో పాటు ధనవంతులయ్యేటటువంటి రాసుల వారు వీరికి పట్టబోయే అదృష్టాన్ని ఎవ్వరు కూడా ఆపలేరండి. ఏకంగా 25 ఏళ్ల కాలం ఈ రాసుల వారికి తిరుగనేదే ఉండదు. మన హిందువులకు సంబంధించి ఉగాది నుండి కొత్త సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ ఉగాది పర్వదిన కొత్త సంవత్సరం నుండి కూడా శనిదేవుని ఆశీర్వాదము జ్యోతిష్య చక్రంలోని కొన్ని రాసుల వారి జాతకులకు అదృష్టవంతులు అవుతారు. అలాగే భాగ్యవంతులు మరియు కోటీశ్వరులు అవుతారు. వారు సాక్షాత్తు శనిదేవుడు ఉగాది తర్వాత నుండి 2050 సంవత్సరం వరకు కూడా ఈ రాసుల వారికి తన ఆశీర్వాదాలు అద్భుతంగా ఇవ్వబోతున్నారు. ఈ రాసులు సంబంధించినటువంటి జాతకులకు శనిదేవుని కృప వలన 2025-2050 అత్యంత గణనీయంగా ఆ మధ్యకాలం ఉంటుంది. జాతకం మారిపోబోతుంది. ఈ సమయంలో వీరు శుభవార్తలు వింటారు. లాభదాయకంగా ఉంటుంది. అంతా మంగళకరంగానే ఉంటుంది. జ్యోతిష్య పండితులు చెబుతున్నటువంటి విషయం. అయితే ఈ సమయంలో వీరి అదృష్టం ఏ విధంగా ఉండబోతుందో పండితులు చెబుతున్నారు. ఈ సమయంలో వీరి అదృష్టం చాలా చక్కగా ఉంటుందని చెప్తున్నారు. ఇప్పుడు అదే విధంగా ఉంటుందో మనం తెలుసుకుందాం. ఈ వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి. అప్పుడే ఇందులో ఉన్నటువంటి విషయం మనకు అర్థం అవుతుంది. దాన్ని నలుగురికి చెప్పగలుగుతాము, మనము కూడా తెలుసుకోగలుగుతాం. కాబట్టి అయితే శనిదేవుని ఆశీర్వాదంతో పాటు ఈ ఉగాది 2025 నుంచి 2050 ఈ మధ్యకాలంలో ఈ రాశులలోని వారికి జాతకం వెలిగిపోతుందండి. మీరు చేసిన అన్ని పనులు ఏ పనులైనా చేస్తారో ఆ పనుల్లో ఎక్కడ కూడా ఆటంకం లేకుండా నిర్విఘ్నంగా పూర్తవుతుంది. ఎవరు ఊహించినటువంటి విధంగా విజయాన్ని పొందుతారు. పట్టిందల్లా బంగారమే అవుతుంది. జీవితాలు అదృష్టవంతంగా మారిపోబోతున్నాయి. కుటుంబం అంతా సుఖ సంతోషాలతో పిల్లాపాపలతో హాయిగా ఆనందానికి అవధులు ఉండవు. హిందూ ధర్మానుసారము ముక్కోటి దేవతలను మనం పూజిస్తాము. ఆ ముక్కోటి దేవతలలో ఒకరు ఈ శనిదేవుడు. శనిదేవుడే సూర్య పరమాత్ముని, సూర్యభగవానుని పుత్రుడు. న్యాయానికి ప్రతీకగా శనిదేవుని మనం కొలుస్తాము. కర్మఫల ప్రదాతగా కొలుస్తాము. మంచి చేసినటువంటి వారికి తన ఆశీర్వాదాన్ని అందిస్తారు, మంచి చేస్తారు. అలాగే చెడుగా ప్రవర్తించేటటువంటి వారికి, ఇతరులను మోసం చేసేటటువంటి వారికి, అట్లాంటి వారికి వాళ్ళు ఆ కర్మను అనుభవించేలాగా కర్మఫల ప్రదాతగా శని భగవానుడిని మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పుడు ఆ రాసులు ఏంటి? ఈ 2025 సంవత్సరం నుండి కూడా 2050 వరకు కూడా అదృష్టంతో పాటు సంపదలు కూడా ఆ రాసులకు కలుగుతాయి. కోటీశ్వరులు కాబోతున్నారు. ఆ రాసుల వారికి తిరుగుండనటువంటి ఆ శనిదేవుని అనుగ్రహానికి పాత్రులయ్యి ఆనందాన్ని అనుభవిస్తారు. అయితే ఇప్పుడు ఆ రాసుల గురించి ఏమిటి అన్నది, ఆ 4 రాసులు ఏమిటి అనేది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మొట్టమొదటిగా కన్యారాశి. కన్యారాశి ఉత్తర పాల్గొనలోని 2, 3, 4 పాదాలు, హస్త నక్షత్రము సంబంధించి 1, 2, 3, 4 పాదాలు మరియు చిత్తా నక్షత్రము 1, 2 పాదాలలో జన్మించినటువంటి వారు కన్యారాశికి చెందుతారు. కన్యారాశికి అధిపతి బుధుడు. రాశి చక్రంలో కన్యారాశి 6వది వరుస క్రమంలో. అయితే ఈ రాశి వారికి శనిదేవుని ఆశీర్వాదం ఉంటుంది. దీనివలన 2025 నుంచి 2050 సంవత్సరం ఆ మధ్యకాలంలో మంచి సమయంగా ఉంటుంది. ఈ కాలంలో కన్యారాశి వారికి అన్ని రకాలుగా కలిసి వచ్చేటటువంటి సమయం. లాభాలు అద్భుతమైనటువంటి విధంగా ఉంటాయి. అద్భుతమైనటువంటి ప్రయోజనాలు కలుగుతాయి. ఇంకా వీరి జీవితంలో ఏవైనా సమస్యలు ఉంటే అవి కూడా సద్దుమణిగిపోతాయి. మంచి భవిష్యత్తు కలుగుతుంది. ఏదైతే ఇది వరకు మీరు కొత్త పనులు ఏమైనా ప్రారంభించి ఉంటే ఆ పెండింగ్లో ఉన్నటువంటివి కూడా విజయవంతం అవుతాయి, చక్కగా జరుగుతాయి. ఉద్యోగులకైతే ప్రమోషన్లు వస్తాయి, మన్ననలు పొందుతారు, జీతాలు పెరుగుతాయి. మీ మంచి నడవడిక వలన అందరి మన్ననలు పొందగలుగుతారు. ఈ సమయంలో కన్యారాశి వారి యొక్క జీవితం ఎంతో ఆనందభరితంగా ఉంటుంది. తలపెట్టిన పనుల్లో విజయవంతం అవుతారు.
విజయం వరిస్తుంది. శనిదేవుని ఆశీర్వాదంతో పాటు ఈ కన్యా రాశి వారికి 2025 నుంచి 2050 సంవత్సరం వరకు కూడా అద్భుతంగా ఉంటుంది ఈ శనిదేవుని ఆశీర్వాదం వలన అని చెప్పవచ్చు. అయితే ఇప్పుడు ఇక రెండవ రాశి వృషభ రాశి. వృషభ రాశి వారు 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు మరియు మృగశిర 1, 2 పాదాలలో జన్మించినటువంటి వారు వృషభ రాశికి చెందుతారండి. అయితే రాశి చక్రంలో ఈ రాశి రెండవది. ఈ రాశికి అధిపతి శుక్రుడు. వృషభ రాశి వారికి శని భగవానుని యొక్క విశేషమైనటువంటి కృపా కటాక్షాలు ఉండడం వలన 2025, 2050 మధ్య కాలంలో అద్భుతంగా ఉండబోతుందండి. ఈ సమయంలో ఈ రాశి వారి జాతకము బాగా శుభప్రదంగా మారిపోతుంది. అత్యంత శుభమంగళకరంగా ఉండబోతుంది. అలాగే ఎన్నో రకాల శుభాలు, లాభాలు కలుగుతాయి. ఉద్యోగులకైతే పనిచేసే కార్యాలయంలో చిన్న చిన్న ఆటంకాలు, సమస్యలు వచ్చినప్పటికీ అవి మెల్లమెల్లగా అంతా సర్దుకుంటాయి. ఎందుకంటే ఈ సమయంలో మీకు అనుకూలంగా ఉంటుంది కాబట్టి అన్ని విషయాలలోనూ విజయాన్ని పొందుతారు. కుటుంబంలో ఆనందం వెల్లివిరుస్తుంది. సంతోషంగా శనిదేవుని యొక్క విశేషమైన దృష్టి మీ యొక్క దైనందిన జీవితంలో మంచి ప్రభావం చూపిస్తుంది. దీనివలన మీ జీవితంలో వచ్చే ప్రతి సమస్య దూరం అవుతుంది. ఈ రాశివారు వ్యాపారం చేసేటటువంటి వారైతే వ్యాపారంలో పెట్టుబడులకు సంబంధించి మంచి లాభాలు వస్తాయి. అద్భుతమైనటువంటి ధనలాభం కలుగుతుంది వీరికి. ఇట్లాగా ఈ రాశి ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఈ రాశి జాతకులు ఉన్నత విద్య కోసం, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేసి ఉంటుంటారు. అట్లాంటి వారు కలలు కంటుంటారు. ఆ కలలు నెరవేరుతాయి, కోరిక తీరుతుంది, వారి ప్రయత్నాలు నెరవేరుతాయి. ఈ వృషభ రాశి వారికి 2025, 2050 ఈ మధ్యకాలంలో ఎంతో అదృష్టంతో కూడినటువంటి భాగ్యవంతమైనటువంటి శుభ సమయమని చెప్పొచ్చు. కాబట్టి ఈ సమయాన్ని వీరు వినియోగించుకోవాలి. ఇక మూడవది తులారాశి. చిత్త 3, 4 పాదాలు, అలాగే స్వాతి 1, 2, 3, 4 పాదములు మరియు విశాఖ 1, 2, 3 పాదములలో జన్మించిన వారు తులారాశికి చెందుతారు. ఈ రాశి చక్రంలో ఈ రాశిది 7వ స్థానం. తులారాశికి అధిపతి శత్రువు. తులారాశి జాతకులకు శనిదేవుని ఆశీర్వాదంతో పాటు అనేకమైనటువంటి శుభం కలిగేటటువంటి అన్నీ కూడా వారికి సహకరిస్తాయి. అయితే 2025, 2050 మధ్యకాలంలో విశేషమైనటువంటి కృపా కటాక్షాలు శనిదేవుని వలన కలగబోతున్నాయి వీరికి. ఈ కారణం చేత తులారాశి వారికి ఈ సమయంలో ఎన్నో రకాల శుభవార్తలు, సంతోషాన్ని కలిగించేవి వింటారు. నిరుపేదలైతే ఉద్యోగాలు పొందుతారు. ఉద్యోగులకు ప్రమోషన్లు లభిస్తాయి, వీరి జీతాలు పెరుగుతాయి. వ్యాపారం చేసేవారికైతే అద్భుతమైనటువంటి లాభాలు కలుగుతాయి. ఆకస్మిక శుభాలు వింటారు, ధనలాభం కలుగుతుంది. ఇవి అట్లాంటి పరిస్థితులు అన్ని శుభాలు ఎదురొచ్చేటటువంటి సమయం వీళ్ళకి ఎదురుగా వస్తాయి. ఆర్థిక పరిస్థితి వృద్ధి చెందుతుంది. ఈ సమయంలో మీ మాట తీరులో, మీ వ్యవహారంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సుమా. దీని కారణంగా మీకు లాభదాయకంగా కొన్ని కార్యక్రమాలకు ఆటంకం కలగవచ్చు. అయితే మీరు జాగ్రత్తగా ఉంటే అంతా కూడా లాభదాయకంగా ఉంటుంది. ఉద్యోగులైతే ఆఫీసు పనుల్లో సకాలంలో ఆఫీస్ పనులు పూర్తి కావడం జరుగుతుంది. ఈ రాశి వారికి శనిదేవుని అనుగ్రహంతో ఈ కాలమంతా మీకు అదృష్టం తలుపులు తెరుచుకోబోతున్నాయి. ఈ 2025, 2050 వరకు ఈ సమయంలో మీరు ఏ పని చేసినా కూడా ఆలోచించి చేయాలి. అదృష్టం మీ పక్షాన ఉంటుంది. ఈ సమయాన్ని వృధా చేయకుండా వినియోగించుకోవటం వలన శనిదేవుని ఆశీర్వాదము పొందుతారు. మీరు కోటీశ్వరులు అవుతారు. ఈ సమయంలో ఆర్థికంగా బాగా స్థిరపడతారు. మీ ఆరోగ్య సమస్యలు కూడా తీరుతాయి. అయితే ఇక 4వ రాశి కుంభరాశి. కుంభరాశి చక్రంలో 11వ స్థానంలో ఉంటుంది. అయితే కనిష్ట 3, 4 పాదాలు, శతాభిషం 1, 2, 3, 4 పాదాలు మరియు పూర్వభాద్ర
1, 2, 3 పాదాలు జన్మించినటువంటి వారు కుంభరాశికి చెందుతారు. ఈ రాశివారు శనిదేవుని అనుగ్రహం చేత ఆ శని భగవంతుని అనుగ్రహం మెండుగా ఉంటుంది. గతంలో ఏవైతే పనులు మధ్యలో పూర్తి కాకుండా ఆగిపోయాయో అట్లాంటి పనులు ఈ సమయంలో పూర్తయిపోతాయి. అలాగే ఇది వరకు మీరు ఎవరికైనా డబ్బు అప్పుగా ఇచ్చుంటే అవి రావడం కోసం ఇబ్బందులు పడి ఉంటే గనుక ఆ డబ్బు ఈ సమయంలో మీ చేతికి అందుతుంది. ఉద్యోగులైతే ఈ సమయంలో మీరు చేసే కార్యక్రమాల్లో, ఈ కార్యాలయాల్లో, సంస్థల్లో సహ ఉద్యోగులకు మీరు సహాయం చేస్తారు, మీకు వారు సహకరిస్తారు. మీ పనితీరును పై అధికారులు గుర్తించి మెచ్చుకొని మీకు ప్రమోషన్స్ ఇస్తారు, జీతాలు కూడా పెరుగుతాయి, మీ జీవితం బాగుంటుంది. కుటుంబ సభ్యులంతా సంతోషంగా ఆనందంగా ఉంటారు. దాంపత్య జీవితం కూడా సంతోషంగా ఆనందంగా సాగుతుంది. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. వ్యాపారస్తులకైతే వ్యాపారాలలో పెట్టుబడులకు తగినటువంటి లాభం పొందుతారు. వ్యాపారాలు చక్కగా నడుస్తాయి. ఈ విధంగా కుంభరాశి వారికి అంతా కూడా బ్రహ్మాండంగా ఉంటుంది. ఈ 25 ఏళ్ల పాటు 2025 సంవత్సరం నుంచి 2050 సంవత్సరం వరకు కూడా. అయితే శనిదేవుని కృప ఈ 4 రాశుల వారికి కలుగుతుంది. ఇప్పుడు శనిదేవుడు కర్మఫల ప్రదాత. ఆయన సూర్య భగవానుడు పుత్రుడు. ఆయనకి శనివారం అంటే ఇష్టం. వెంకటేశ్వర స్వామిని కూడా తపస్సు చేశారు వెంకటేశ్వర స్వామి కోసం. వెంకటేశ్వర స్వామి ఆయనకి దర్శనమిస్తే అప్పుడు కోరుతారు, నాయన నాకు శనివారం అంటే ఇష్టము, నాకు శనివారం పూజలు ఎవరు చేయటం లేదు, చేయటానికి నన్ను భయపడుతున్నారు, నాకు పూజిస్తే వాళ్ళకి కష్టాలు వస్తాయేమనేటువంటి విధంగా భయపడుతున్నారు, కాబట్టి మీరు నాకు అనుగ్రహించి ఈ శనివారం రోజు నాకు ప్రీతికరం కాబట్టి నాకు పూజలు చేసేటటువంటి విధంగా చేయండి అని అంటే, అలాగే అంటారు. నేను 7 కొండలపైన ఉన్నాను, 7 అంటే నాకు ఇష్టమే, శనివారం అంటే నీకు 7వ రోజు శనివారం నీకు ఇష్టం కాబట్టి తదాస్తు అని వెంకటేశ్వర స్వామి స్వయంగా అభయం ఇచ్చేటటువంటిది. కాబట్టి శని భగవానుడికి శనివారం అంటే ప్రీతికరము కనుక ఆ శనివారం రోజు శని భగవానుని అర్చించండి. ఇంకా ఆయన కృపకు పాత్రులవుతారు. తిరుగులేనటువంటి విజయాలను పొందుతారు. పిల్లా పాపలతో సంతోషంగా చక్కగా ఆనందంగా కలకాలము సంతోషంగా 25 ఏళ్ల కాలం అంటే తక్కువ కాదండి, అంతవరకు ఆనందంగా గడుపుతారు. కాబట్టి ఈ విధంగా మీరందరూ కూడా ఆనందంగా ఉండాలని కోరుకుంటూ, అలాగే ఈ వీడియో చూడండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, చేయకపోతే కామెంట్ చేయండి. జై శ్రీమన్నారాయణ. అందరికీ నమస్కారం అండి.